సత్యయుగంలో ఈ వృక్షం క్షీరసాగర మథనం జరిగినప్పుడు బయటపడింది. అప్పట్లో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించగా అనేక వస్తువులు బయటకి వస్తాయి. వాటిలో పారిజాత వృక్షం కూడా ఒకటి. దీన్ని అప్పటి నుంచి కల్పతరువు, కల్పవృక్షం అని పిలవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా పారిజాత వృక్షం పేరు చెప్పగానే వృక్షం పేరు చుట్టుపక్కన గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు, సత్యభామ. పురాణాల ప్రకారం చూసినట్లయితే శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి తీసుకొని వచ్చి సత్యభామకు ఇచ్చాడని కథనం. ఆ బహుకరించిన పారిజాత వృక్షం మరెక్కడో కాదు, మన భారతదేశంలోనే ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బరాబంకి జిల్లాలో కింటూర్ అనే గ్రామంలో పారిజాత వృక్షం ఉంది. కృష్ణ పరమాత్ముడు ఇష్టసఖి అయిన సత్యభామకు బహుకరించిన పారిజాత వృక్షం ఇదే. ఈ మహావృక్షాన్ని ప్రపంచంలోని పెద్ద పెద్ద బొటనీ శాస్త్రవేత్తలు పరిశీలించి ప్రపంచంలోనే విలక్షణమైన వృక్షంగా కితాబిచ్చారు. అయితే ఈ పారిజాత వృక్షానికి అనేక పురాణ గాథలు ఉన్నాయి. ఈ గ్రామాన్ని మొదట కుంతి అని పిలిచేవారు. కుంతి పాండవుల తల్లి. మహాభారతం కాలంలో కుంతీదేవి ఒక శివాలయాన్ని నిర్మిస్తుంది. ఆవిడ చితాభస్మం నుంచి పారిజాతం అనబడే వృక్షం పుట్టుకొచ్చిందని కొందరి భావన. మరో కథనం ప్రకారం అర్జునుడు స్వర్గం నుండి పారిజాత వృక్షాన్ని తీసుకుని వస్తాడు. కుంతీదేవి పారిజాత పుష్పాలను తెంపుకొని శివుడిని అర్చిస్తుంది. కథనం మూడవది, శ్రీకృష్ణుడు పరమాత్ముడు ఇంద్రలోకం నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చి సత్యభామకు బహుకరిస్తాడు. దీనిని దొంగలించడానికి ప్రయత్నించి కష్టాలలో పడతాడు. ఆ కథే పారిజాతాపహరణం. ఈ పురాణ కథనాలు నిజమో కాదో తెలియదు, కానీ ఈ వృక్షం మాత్రం పురాతనమైనది. దీని వయస్సు 1000 నుండి 5000 ఏండ్ల ఉండవచ్చని భావన. ప్రపంచంలోని ఏ చెట్టుకు లేని ప్రత్యేకత ఈ చెట్టుకి ఉంది. ఆ ప్రత్యేకతలు ఏమిటంటే ఇది శాఖ ముక్కల నుండి పునరుత్పత్తిని గాని పండ్లను గాను ఉత్పత్తి చేయదు. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి 5 వేళ్లలో పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు 7 భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా ఎంతో అందంగా బంగారం తెలుపు రంగు కలిసిన వర్ణములో ఉంటాయి. పుష్పనాలు 5 రేకులు కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఎప్పుడు పడితే అప్పుడు వికసించదు. ఏమిటంటే దీని శాఖలు గాని ఆకులు గాని కుచించుకుపోయి కాండంలోకి కలవడమే తప్ప ఎండిపోయి రాలటం జరగదు. ఇక ఒకప్పుడు కేవలం దేవతలకు మాత్రమే ఈ వృక్షం అందుబాటులో ఉండేది కనుక పారిజాత వృక్షాన్ని దేవతా వృక్షం అని కూడా పిలవడం మొదలు పెట్టారు. అంతేకాదు, సృష్టిలో ఏ మొక్క వృక్షానికి చెందిన పూలైనా సరే కింద పడ్డాక వాటిని దైవ పూజకు ఉపయోగించరు. కానీ ఒక్కసారి పారిజాత వృక్షం పూలను మాత్రం కింద పడ్డాక కూడా దైవ పూజకు ఉపయోగిస్తారు. అంతటి ప్రాధాన్యతను ఇది సంతరించుకున్నాయి. పారిజాత పుష్పాలు రాత్రిపూట పూసి ఉదయం వరకు వాటంతటా అవే నేలపై పడిపోతాయి. ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి కూడా. బాయ్.